ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఆరంభంలోనే ఎలా ఉంది అని చెప్పడం కోసమే ఈ వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది. ఇక కృష్ణరాజు గారు చెప్పండి, ఈ అప్పుల విషయంలో కానీ ఇప్పుడు ఈ రకంగా మెడికల్ కాలేజ్ సీట్లు చూసాం, వీటన్నిటిలో రివర్స్ వ్యవహారం కానీ ఇసుక విషయంలో కానీ ఏం జరుగుతోంది? ప్రభుత్వం చేస్తున్న తీరు పద్ధతిగానే ఉందా, లేదు ఏదో కాళ్ళు దొక్కే నాడే చూడాలి వాళ్ళ సంసారం రీతి అన్నట్లుగా ఈ పరిస్థితి ఏర్పడిందా? ముందుగా అందరికీ శుభోదయం అండి. నమస్కారం. ఈ ఎన్డీఏ పాలన నెల రోజుల్లో అరాచకాలు, సహజ వనరుల దోపిడీ, ఆర్థిక అవకతవకలు, తర్వాత చిన్న పిల్లల మీద లైంగిక దాడులు, ఇలా వివిధ రంగాల్లో అపవాదులు మూట కట్టుకున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అండి ఈ నెల రోజుల్లోనే. దీంట్లో ఒకటి అపవాదు కాదు, అపకీర్తనాలు అనుకుంటా. అపవాదు కాదనుకుంటా. అపవాదు అంటే అపోహ అవుతుంది, అంటే ఏదో తప్పు పొరపాటున అనుకున్నట్లు. రైట్, ఓకే. అపవాదు అంటే ఇటువంటి కీర్తిని మూట కట్టుకున్న ఈ ప్రభుత్వానికి అనేక కలికిత రైలు ఉన్నాయండి. దాంట్లో ఒకటి అప్పులు. ఒకటి అప్పుల్లో చంద్రబాబు నాయుడు గారు జాతీయ రికార్డును స్థాపించారు. ఈ నెల రోజుల్లో దాదాపు 11,000 కోట్ల రూపాయల అప్పు చేసిన దేశంలోని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి. ఇది ఆర్బీఐ నుంచి తీసుకున్న లోన్. అంటే వీళ్ళు దాదాపు రోజుకు 3,000 ఇంకెక్కువేనండి. ఇంకా 300 నిజంగా చెప్పాలంటే రోజు కంటే 300 అవుద్ది. 35 రోజులు కదా, 300 కోట్లు. అదేనండి. దీని రోజుల లెక్కను చూస్తే చాలా విచ్చలవిడిగా వీరు లోన్లు తీసుకున్నట్లుగా అర్థమవుతోంది. ఇది కాకుండా మీరు చెప్పినట్టు దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ నుంచి అక్కడ ఆస్తులను తాకట్టు పెట్టో పణంగా పెట్టో 2,000 కోట్ల రూపాయలు, వ్యవసాయ సహకార శాఖ నుంచి దాన్ని వారి ఆస్తుల మీద మరో 3,200 కోట్ల రూపాయలు. అంటే ఈ 11,000 కోట్ల రూపాయలు ఇందాక మనం అనుకున్నాం సార్. ఇందాక ఈ 11,000 కోట్ల రూపాయలకేమో రోజుకు 336 కోట్ల రూపాయలు లోను తీసుకున్న ఘనత ఆయనకు దక్కితే, అడిషనల్ గా ఇప్పుడు మళ్ళీ మరొక 5,200 కోట్ల రూపాయలు. ఇది కూడా కలిపితే ఈ 40 రోజులు 30 రోజులు అయిపోయింది. ఈ 10 రోజులు ఈ 5,200 కోట్ల లోన్ తీసుకుంటారండి. అది కూడా కలిపితే 40 రోజుల్లో 405 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్న ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. రోజుకి 405 కోట్ల రూపాయలు తీసుకున్న ఘనత అనేది ఈ ప్రభుత్వానికి దక్కుతుందండి. మొన్నటిదాకా రికార్డేనంటారా? అది రికార్డేనా కృష్ణరాజు గారు? అప్పుల మీద బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా అసత్యాలను ప్రచారం చేశారు. వారు ఒకవైపు పార్లమెంట్ లో చెప్పింది కూడా తప్పని చెప్పన్నారు, ఆర్బీఐ ఇచ్చిన నివేదికను తప్పని చెప్పన్నారు, లేదా సోషియో ఎకనామిక్ రిపోర్ట్స్ ఇచ్చిన లెక్క తప్పని చెప్పన్నారు. ఆంధ్రప్రదేశ్ కి 4,75,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రమే ఉన్నాయని చెబితే అవి చిలవల పొలవలుగా చేర్చి ఒకరు 10 లక్షల కోట్లు, ఇంకొకరు 12 లక్షల కోట్లు, మరొకరు 15 లక్షల కోట్లు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను శుద్ధ అబద్ధాలతో వారిని వర్గం చెప్పాలంటే మోసం చేశారని చెప్పి మనం భావించాలండి. అయితే ఈ మోసపూరిత కార్యక్రమాలు ఇంకా కొనసాగుతుండటం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారి వైఖరిలో మార్పు రాలేదు. మీరు ఈ ప్రభుత్వానికి సంబంధించి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మీరు చెప్పారు కదా ఈ గణతల్లో ఒకటి వ్యక్తిత్వ హననం అండి. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని హననం చేసే హంతకులు పుంకాలుగా పుట్టుకొచ్చారు. మీకు నాకున్న సమాచారం అదేమిటంటే, ఈ ప్రతిపక్షానికి సంబంధించిన ముఖ్యమైన నాయకుల్లో ఒక్కొక్క నాయకుడు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్కరు టార్గెట్ చేస్తూ వారి వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చి ఆ సమాచారాన్ని సేకరించి, లేకపోతే వారి దగ్గర ఏమీ లేకపోతే అంటే వారు సచ్చిర్లై ఉన్నప్పటికీ కూడా వారి గురించి ఏదో ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి
వారిని నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం అనేది ఆంధ్రప్రదేశ్ లో విచ్చలవిడిగా జరుగుతోంది. ఇది కొత్త కోణం అండి. బహుశా దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి వ్యక్తిత్వ హనన హంతకులు ఇంత పెద్ద సంఖ్యలో లేరు. మూడోది ఎర్రమట్టి దెబ్బలండి. మొత్తం ఈ ఎర్రమట్టి దెబ్బలకు సంబంధించిన దాని ప్రాధాన్యత అనేది మనం కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. ఇది ఈ ప్రపంచంలో 3 చోట్ల మాత్రం ఉన్నాయండి. ఒకటి శ్రీలంక, ఇంకోటి తమిళనాడు, ఒకటి విశాఖ భీమిలి దగ్గర ఉన్నాయి. అయితే ఇటువంటి భూములు గతంలో, అంటే ఇటువంటి రక్షిత ప్రాంతం గతంలో 1200 ఎకరాలు ఉంటే దాంట్లో 1150 ఎకరాలు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కబ్జాకు గురయ్యాయి. వారి హయాంలో విచ్చలవిడిగా ఆ భూములను దారాదత్తం చేశారండి. ఎవరికి? సొసైటీల పేరుతో, బిల్డింగ్ సొసైటీ పేరుతో, అది ఇంకో దాని పేరుతో వాళ్ళు దారాదత్తం చేశారు. చివరికి అక్కడ మిగిలింది సుమారు 290 ఎకరాలు ఎంతో వారికి అక్కడ మాత్రం మిగిలిందండి. అంటే ఈ మొత్తం ఈ 1200 ఎకరాల్లో ఈ రోజున మిగిలింది సుమారు ఒక 200 ఎకరాలు మించి, 250 ఎంతో ఎకరాలు మించి అక్కడ మిగలలేదు. అంటే అక్కడ కూడా ఎర్రమట్టి దిబ్బలకు సంబంధించి మట్టిని అమ్ముకుంటూ నిధులను ఆర్జిస్తున్న ఈ ప్రభుత్వం గురించి ఈ నెల రోజుల్లో విషయం ఏంటంటే, ఇక్కడ మీకు మీరు చెప్పినట్టు ఈ జనసేన నాయకుడే దీనిని ఎత్తు చూపించడం, ఏది అక్కడ జరుగుతున్న దోపిడీని, దాని మీద ఆ జనసేనని ప్రశ్నిస్తాను అని రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు గతంలో సరిగ్గా 11 నెలల క్రితం ఇదే ఎర్రమట్టి దిబ్బలను సందర్శించి చాలా గొప్ప ప్రకటనలు చేశారు. ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎర్రమట్టి దెబ్బలు అరుదైపోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి, మీరు ఫెన్సింగ్ వేయండి, మీరు చాలా అరుదైనవి అని చెప్పిన వ్యక్తి ఈ రోజున తన పార్టీకే చెందిన ఒక నాయకుడు ఈ ఎర్రమట్టి దెబ్బలు అదృశ్యమైపోతున్నాయి, లేకపోతే హరించి వేస్తున్నారని చెప్పి ట్వీట్ చేస్తే దాని మీద ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ప్రకటన చేయలేదు, అసలు దాని మీద దృష్టి సారించలేదు. అయితే స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు ఏమంటారంటే, ఇది నిజానికి ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం ఎర్రమట్టి దెబ్బల ప్రాంతం కాదని, దాని వెలుపల ఉందని చెప్పి వాదిస్తున్నారు. ఓకే, అక్కడి వరకు వారి వాదన మనం అంగీకరిద్దాం పోని. అయితే ఇంకేమంటారంటే, ఈ తవ్వకాల మీద విమర్శలు వచ్చాయి కాబట్టి వాటిని నిలిపివేస్తున్నాం, అంటే తవ్వకాలు నిలిపేస్తున్నాం అని చెప్పి అంటాడు ఆయన. విమర్శలు వస్తే నిలిపివేయటం ఎందుకంటే, విమర్శలు ఎందుకు? మీరు వాస్తవాలు చెప్పండి ప్రజలకి. అంటే ఎంత అడ్డగోలుగా, ఎంత దివాళాకోరుతనంగా వీరు వ్యవహరిస్తున్నారో చెప్పడానికి ఆ అధికారి ప్రకటనే నిదర్శనం. అంటే ఇక్కడ సహజ వనరులు దోపిడీ అనేది విచ్చలవిడిగా జరుగుతోంది. ఇసుక మనం గతంలో చెప్పినట్టు దాదాపు 30 లక్షల 40 లక్షల టన్నుల ఇసుకను కూడా ఎక్కడ ఏమైపోయిందో తెలియదు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్రజలను మోసగించి మభ్యపెట్టి తప్పుడు సమాచారంతో అధికారంలోకి వచ్చిన వారు తమ విధానాలను కొనసాగిస్తుండటం విశేషం. అంటే అటువంటి మోసపూరిత విధానాలనే అనుసరిస్తుండటం విశేషం. మీకు ఒక చిన్న బాలికను, 7th క్లాస్ బాలికను మానభంగం చేసి చంపేస్తే, చంపిన విద్యార్థులకు తల్లిదండ్రులు సహకరిస్తే ఇప్పటి వరకు మృతదేహాన్ని కనిపెట్టలేకపోవడం కూడా అతి పెద్ద లోపంగా దీన్ని మనం భావించాలి. ముగిస్తాను సార్. నిన్న చంద్రబాబు నాయుడు గారు, అంటే ఈ ప్రభుత్వ వైఖరి చెప్తాను మీకు నిన్నది, అంటే ప్రజలు ఎట్లా మభ్య పెడతారో. నిన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశారు. కేంద్ర హోంశాఖ, ఆయన ఆర్థిక శాఖ కాదండి ఆయన. అయితే చంద్రబాబు నాయుడు గారు తన ఎక్స్ అకౌంట్ లో, టీడీపీ అకౌంట్ లో కాదండి, తన ఎక్స్ అకౌంట్ లో ఒక సుదీర్ఘమైన మెసేజ్ పెడుతూ, నేను ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలుసుకున్నాను, ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక స్థితిగతుల గురించి చర్చించాను. ఆంధ్రప్రదేశ్ అనేది ఆర్థికంగా దివాళా తీసింది, అప్పులు పాలైపోయింది, దీనికి సంబంధించి శ్వేతపత్రం కూడా విడుదల చేశాను, ఆంధ్రప్రదేశ్ ఆదుకోమని చెప్పి నేను వారిని కోరానని చెప్పి అంటాడండి. అంటే ఆర్థిక పరిస్థితి మీద ఇంకా విడుదల చేసినట్లేరు కదా, చేశారా? అప్పుల మీద అండి, అప్పుల మీద చేశారు కదా, అప్పుల మీద చేసినట్లేరు కదా, అప్పుల మీద చేయలేదు. మిగతా విద్యుత్ అప్పులు వీటన్నిటి మీద చేశారు. విద్యుత్ కూడా ఆర్థికంగా దానికి వస్తుందండి. అక్కడ అదేంటి ప్రత్యేకమైన శాఖ ఏం కదా, అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చర్చించారంట, 4 శ్వేతపత్రాలు ఇచ్చారంట. అయితే ఇక్కడ మా కంటెస్ట్ ఏంటంటే, ఇటువంటి విజనరీ నాయకుడు ఆర్థిక స్థితిగతుల గురించి కేంద్ర హోంశాఖ మంత్రికి
వివరించడం, వినతి పత్రాలు ఇవ్వడం విచిత్రంగా ఉంది. Right. ఆయన దీనికి సంబంధించి ఏమైనా చేయాలనుకుంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి చెప్పుకోవాలి కానీ Right. కేంద్ర హోంమంత్రి గారికి ఎందుకు చెప్తున్నారు? కేంద్ర హోంమంత్రి గారు ఏం చెప్పాలంటే ఆయన రాష్ట్రంలో ఎన్నికల తర్వాత అనేకానికి వందలాది హింసాత్మక సంఘటనలు జరిగాయి, వాటిని మేము అరికట్టలేకపోతున్నాం, మాకు Right. కేంద్ర బలగాలు పంపించమని చెప్పి ఆయన అడగాలి అక్కడ. ఆ విషయాన్ని వదిలేసి అట్లా అడుగుతారులే కానీ రైట్ ఓకే ఆర్థిక పరంగా మీరు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి Right. ఆర్థిక శాఖ మంత్రిని బదులు హోంశాఖ మంత్రిని అడుగుతున్నారంటే ఆ విజనరీ గారి విజన్ ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. రైట్